హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు గురు పౌర్ణమి కదండి. మా ఏరియాలో ఉన్నటువంటి నేను గుడికి వెళ్ళాను. మీ అందరికి కూడా చక్కగా చూపించగలుగుతాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ గుడిలో పొద్దుట నవగ్రహ పూజ చేసినట్లున్నారు. ఇక్కడ ఎంత బాగా నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ అంతా బాగుంది. కానీ జనాలు మాత్రం ఈరోజు సండే అవ్వబట్టి అందరూ ఫ్యామిలీలతోటి బాబా కృప దగ్గరకు వచ్చారండి. మేము కూడా వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఈ పంతులు గారు మనకి ఇక్కడ హోమం చేశారు. అన్ని దేవతలకు ఏ రకంగా చేశారు, ప్రజలందరికీ ఏం కావాలి, ప్రపంచం అంతా ఏ రకంగా ఉండాలి అని చెప్పి చాలా బాగా కూడా ఆయన వివరించారు. ఆ తర్వాత పూర్ణావతి జరిగింది. మేము ఆ పూర్ణావతికి టైంకి కరెక్ట్గా వెళ్ళామన్నమాట. ఎంతటి అదృష్టమా అనుకున్నాము. చూడండి, అక్కడ అన్నదానం కూడా జరిగింది. అలాగే పక్కనే ఉన్న జనాలు కూడా అసలు నిజంగా ఎంత ఓపికగా ఎంతమంది వచ్చారంటే అసలు 2 కళ్ళు సరిపోలేదండి మాకు. అలాగే దర్శనానికి కూడా అందరూ చక్కగా క్యూలో నుంచొని చక్కగా నిదానంగా అందరూ కూడా భక్తులు అందరూ కూడా చాలా సమయాన్ని పాటించి మంచిగా బాబా దర్శనం చేసుకున్నారండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి రాని వాళ్ళకి కూడా బాబా దయ అందరికీ ఉండాలని చెప్పి మా వంకాయల కిచెన్ తరపు నుంచి మీ అందరికి కూడా ఆశీస్సులు కావాలని మేము కోరుకుంటున్నామండి. కంపల్సరీ బాబా దయ అందరికీ ఉంటుంది. చూడండి ఎంత పబ్లిక్గా ఉన్నారో, కానీ ఏమీ ఎవ్వరికీ ఇబ్బంది అవ్వలేదు. చక్కగా అందరూ ఓపికగా వెళ్ళి ఆ బాబా దర్శనం చేసుకొని బాబా గారి ఆశీస్సులకి ఎంతమంది జనాలు పోటెత్తారో చూడండి. అలాగే పక్కన కూడా అన్నదానం జరిగింది. ఆ అన్నదానానికి కూడా జనాలందరూ కూడా చాలా ఓపికగా అక్కడ పెట్టేవాళ్ళు కూడా అంత బాగా పెట్టారు. ప్రతి ఒక్కళ్ళకి బాబా కృప ఉండాలి.